విజయవాడలో ఒక కాలనీ ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి మా కాలనీ పేరు వల్ల మాకు పెళ్లి సంబంధాలు రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, దయచేసి మా కాలనీ పేరు మార్చండి అని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారనమాట. అయితే వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా ఆ కాలనీకి ఆ పేరు అలాగే ఉండిపోయిందనమాట. ఎట్టకేళ్ళకి వాళ్ళ కళ నెరవేరింది, ఆ కాలనీ పేరు మారిందనమాట. ఇంతకీ ఆ కాలనీ ఏంటి అనుకుంటున్నారా? విజయవాడ సింగినగర్ దగ్గరలో నున్న పోలీస్ స్టేషన్కి ఆనుకొని ఒక కాలనీ ఉందన్నమాట. ఆ కాలనీని పాకిస్తాన్ కాలనీ అంటారు. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే 1971లో పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగినప్పుడు ఎంతో మంది పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఇండియాకి వలస వచ్చేసారనమాట. వాళ్ళందరికీ ఆశ్రయం ఇస్తూ ఈ కాలనీ పేరు పాకిస్తాన్ కాలనీ అని పెట్టారు. ఎట్టకేలకు వాళ్ళ కళ నెరవేరింది. పాకిస్తాన్ కాలనీగా పిలువబడుతున్న ఆ కాలనీని భగీరథ కాలనీగా పేరు మార్చారనమాట. అలాగే అక్కడ ఉన్న దాదాపు 270 మందికి ఆధార్ కార్డులో కూడా అడ్రస్ చేంజ్ చేసేసారని. విజయవాడలో ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ ఎంత మందికి తెలుసో కింద కమెంట్ సెక్షన్ లో కామెంట్